పద్మశాలి మిత్రులారా, అందరికీ నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. ఒక విషయం అర్థం కాక ఇట్లా మేము ముందుకు వచ్చిన మిత్రులారా, ఇప్పుడు ప్రభుత్వము రైతులకు రుణమాఫీ అంటుంది. రైతు సుభిక్షంగా ఉండాల్సింది నేను కాదట్లేను, కానీ గుంట జాగలేని పద్మశాలి సమాజానికి ఒరిగింది ఏంటి రైతు రుణమాఫీ వల్ల? వివిధ కులాలకు వివిధ పథకాలు పెడుతుంది, రకరకాల సంక్షేమ పథకాలు పెడుతుంది. ఎక్కడ కూడా పద్మశాలి సమాజానికి చోటు కానీ పద్మశాలి సమాజం పేరు కూడా లేదు. పోనీ బీసీ వాటలు తీసుకున్నా సరే, బీసీ వాటలు కూడా పద్మశాలి సమాజానికి అసలు ఒరిగింది కూడా లేదు. మరి ఈ లెక్కన అంటే ప్రభుత్వము చెప్పకనే చెప్పుతుందా పద్మశాలిలు బానిసలే అన్నట్లుగా? ఒకసారి నువ్వు కూడా ఆలోచించి పద్మశాలి సోదరా. పద్మశాలిలో ఓటు ఉంది కదా, రాజ్యాంగం హక్కులు కల్పించింది కదా. మరి పద్మశాలి సమాజానికి ఎక్కడన్నా సంక్షేమ పథకాల్లో కానీ, ఆర్థిక వాటాలో కానీ, ఉపాధిలో వాటా కానీ ఎక్కడన్నా చోటుందా? ఒక్కసారి నిజమైన పద్మశాలి బిడ్డ నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇలా రైతన్న ఎంత ముఖ్యమో నేతన కూడా అంతే ముఖ్యం. మరి పద్మశాలి సమాజానికి సంబంధించిన కులవృత్తుల పైన కూడా ప్రభుత్వం ప్రేమ చూపిస్తుందంటే ఉడ్డ కక్ష చూపిస్తున్నది, కక్ష కడుతున్నది. ప్రభుత్వం రాగానే నేత పరిశ్రమ మీద వేటు వేస్తే పుట్ట నేత కార్మికులు పిట్టలు తిరిగి రాలిపోతుంటే మనం నిశ్శబ్దంగా కూర్చుంటున్నాం. వాళ్ళు మనోళ్ళు కాదన్నట్టుగా. ఆ చావు మన ఇంటి దాకా కూడా వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఇదే విధంగా కొనసాగితే ఆలోచించు పద్మశాలి సోదరా.